నెక్స్ట్ అని సున్నం చెరువులో హైడ్రా దూకుడు అడ్డుకున్న అరకిపూడి గాంధీ. హైడ్రా ఇది ఇప్పటికే హైదరాబాద్ మీద ఒక రకమైన దాడి చేస్తుంది. హైడ్రా వలన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. ఒక రకంగా చెడ్డ పేరు కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది? హైడ్రా అనేటువంటిది ఎక్కడికి పోయినా ధ్వంసం విధ్వంసం. వాళ్ళు ఆ మిషన్లు తీసుకొని పోయి ఆ రకంగా కూల్చివేతలు చేస్తూ ఉంటే చూసేటువంటి వాళ్ళకి ఇదేంట్రా ఈ బిల్డింగ్లు ఇట్లా కూల్చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి చాలా సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు మరలా హైదరాబాద్లో ఉన్నటువంటి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి సున్నం చెరువు మీద అట్లాగే వాటిని పగలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి అరకిపూడి గాంధీ గారు స్వయంగా పోయి ఆయన ఆ మిషన్ల దగ్గర అడ్డం పనుకున్నాడు. అంటే ఏంటి ఇండికేషను? అది ప్రభుత్వం చేస్తున్నటువంటి హైడ్రా చేస్తున్నటువంటి చర్య తప్పని ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి విప్పు పిఎస్సి చైర్మన్ ఆయన పోయి స్వయంగా ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి అర్థం ఒకసారి బైట్స్ కూడా ఉన్నట్లుంది. ఒకసారి ప్లే చేయండి. వర్షంలో ముంపు రాదు అనేది ధైర్యం మనోభావాలు చాలా మంది ధైర్యంగా ఉన్నారు. మంచి పరిణామం, దాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎన్ని ఎకరాలు వస్తుంది, బౌండరీ ఎక్కడ అనేది లేకుండా వన్ సైడ్ పేద మధ్య తరగతి కుటుంబాలు 40 సంవత్సరాల నాడు ప్లాటింగ్ కొనుక్కుని పర్మిషన్లు ఇచ్చినాక వాటిని కొడుతున్నారు చూసారా, దానికి వ్యతిరేకం. ఉన్న జెన్యున్ గా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏదైతే గతంలో ఇవాళ ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరు మేనేజ్ చేసేది కూడా ఏమి ఉండదు. దీనిలో ఆల్రెడీ లేఅవుట్స్ ఉన్న వాటిని వీళ్ళు డెమాలిష్ చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు, వాళ్ళే రోడ్లు వేశారు, వాళ్ళే పవర్ కనెక్షన్స్ ఇచ్చారు, వాళ్ళే వాటర్ కనెక్షన్స్ ఇచ్చారు. మరి వాళ్ళే ఇచ్చి గవర్నమెంటే ఇచ్చి ఇప్పుడు గవర్నమెంటే వచ్చి మళ్ళీ కూలగొడుతుందంటే వాళ్ళు ఏం చేయాలి? అందుకని పాపం చూడండి, వాళ్ళందరూ ఎవరైతే అడ్డంగా పనుకొని చూడండి, అసలు ఆ మిషన్ల దగ్గర అట్లా పనుకోవటం అంటే 32 ఎకరాలు అంటే ఆ పరిస్థితి వాళ్ళకి ఎంత బాధాకరంగా ఉంటే వాళ్ళు ఆ రకమైన పోరాటం కొనసాగిస్తారు. ఎందుకనో హైడ్రా అనేది ఇప్పటికీ కూడా ప్రభుత్వం దాని విషయంలో పునఃసమీక్ష చేసుకోకుండా హైడ్రాను అలాగే ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, ఏదైతే గతంలో ఉన్నటువంటి చెరువులు నాలాలు వాటన్నిటినీ మేము పునఃసమీకరణ చేస్తాము, వాటన్నిటిని మేము రక్షిస్తామని చెప్పడంలో తప్పులేదు. కానీ ఆ చేసేటువంటి పనుల్లో గత ప్రభుత్వాలు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఇప్పుడు వీటికి నష్టాన్ని చేస్తున్నాయి. కానీ వాటికి క్లారిఫికేషన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళందరికీ ఇంకో దగ్గర హౌసింగ్ కల్పిస్తాము, దీనివల్ల జరిగే నష్టం ఏందనేది చెప్పి వాళ్ళని శాంతియుతంగా చేయాలి తప్ప ఈ రకంగా మిషన్లు పోవడంతో ఏమవుతుందంటే అది చూడగానే ఒక భయానకమైనటువంటి వాతావరణానికి కేంద్ర బిందువు అవుతుంది. దీనిపైన మధు ఉన్నారు సార్. మధు, గుడ్ ఈవినింగ్. ఏంటి హైడ్రా మరోసారి మరి భయకంపితులు చేసే పరిస్థితి ఏర్పడినట్లుంది? ఇక్కడ ఏమైందండి సార్, 32 ఎకరాలు సార్ మొత్తం ఆ సున్నం చెరువు ఏదైతే ఉందో ఆ 32 ఎకరాలకు సంబంధించి ఆ సరౌండింగ్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ సరౌండింగ్ ప్రాంతంలో గుడిసెలు ఉన్నాయి. చాలా కాలం నుంచి, అంటే సుమారుగా కూడా ఒక 70 గుడిసెల వరకు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారు అంటే ఇంకా పర్మనెంట్గానే అక్కడ ఉంటూ వస్తున్నారు. కాబట్టి ఇంకా అంటే మమ్మల్ని ఇంకేం కాదులే ఇక్కడ ఉండిపోవచ్చు అనేది ఒక్కొక్కటి వచ్చి ఆ చెరువు చుట్టూరా వచ్చేసి మొత్తానికి ఇల్లు వేసుకున్నారు. ఇంకా ఫ్యామిలీ అంతా కూడా చిన్న పిల్లలతో కావచ్చు ఫ్యామిలీ అంతా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా కూడా హైడ్రా అక్కడికి రావడము ఉన్నటువంటి అంటే ఆన్ ద స్పాట్ ఏదైనా సరే ఇల్లు అనేది లేకుండా పోతే కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక భయం ఆ ఫ్యామిలీలతో కనిపిస్తుంది సార్. వెంటనే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టోటల్గా ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేపించేశారు. ఎవరు కూడా అక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదు, కానీ ఎమ్మెల్యే వచ్చారు. ఎమ్మెల్యే దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా నిరసన వ్యక్తం చేశారు. కానీ ఇందులో మిస్టేక్ ఎవరిది అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. మిస్టేక్ ఇప్పటి నుంచి కాదు, గత చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. అప్పుడు రానటువంటి వ్యవహారం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఒకటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల పరిరక్షణ ఏదైతే ఉంటుందో మంచినీటికి సంబంధించి కరువు అయిపోతుంది అనేది ఒకవైపు ఉంటుంది సార్. అక్కడ 3 బోర్లు అయితే వేసారు సార్. వేసినటువంటి 3 బోర్లు ఏవైతే ఉన్నాయో ఆ బోర్ల నుంచే వాటర్ అంతటినీ కూడా మాదాపూర్ సరౌండింగ్స్ ప్రాంతాలలో ఉన్నటువంటి
5 స్టార్ హోటళ్ళు హాస్టల్స్కి సప్లై చేస్తున్నారు. ఇది చాలా కీలకం సార్. అలా సప్లై చేసేటటువంటి ఆ వాటర్లో విషం కలిపింది, అంటే విషపూరితమైనటువంటి వాటర్ అందులో ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని హైడ్రా గుర్తించింది. ఏంటి మీరు ఇటువంటి భయంకరమైనటువంటి వాటర్ని ఎలా సప్లై చేస్తున్నారు, అవి తాగినా లేకపోతే ఏదైనా చేసినా కానీ పూర్తిగా కూడా మనుషుల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో వెంటనే కూడా ఆ బోర్లన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు, వాటిని కూడా క్లోజ్ చేసి పడేశారు. ఈ బోర్ల నుంచి ఎక్కడా కూడా వాటర్ సప్లై చేయకూడదు అనేది, అంటే ఇప్పటి నుంచి కాదు, అంటే చాలా వరకు కూడా వాటర్ శాంపుల్స్ తీసుకున్నారు, వాటికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా చేపిస్తే డేంజర్ జోన్లో ఉంది, ఆ వాటర్ అంతా కూడా డేంజర్ జోన్లో ఉంది కాబట్టి మొత్తం క్లియర్ చేసేయాలి. సో అందులో భాగంగానే ఆ మాదాపూర్లో ఉన్నటువంటి మొత్తం సున్నం చెరువుకు సంబంధించినటువంటి ఇండ్లు, అక్కడ ఉన్నటువంటి గుడిసెలను, అదేవిధంగా బోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ఆ బోర్ల ద్వారానే మొత్తం మనీ అంతటిని కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా యాక్షన్ అయితే తీసుకున్నారు సార్. రైట్ మధు, రైట్.